తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఎట్లయితే మీరు క్రికెట్లో ఐపీఎల్ చూస్తారో, కబడ్డీ ప్రీమియర్ లీగ్ చూస్తారో, ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ స్పోర్ట్ని డెవలప్ చేసేందుకు, ప్లేయర్లకు ఒక మంచి అవకాశం కల్పించేందుకు, వాళ్ళు మరింతగా రాణించేందుకు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషను ఫస్ట్ తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగు నిర్వహించబోతా ఉన్నాం. దాంట్లో ముందుగా ప్రీ సీజన్ నిర్వహిస్తబోతా ఉన్నాం. బేసిక్గా దీంట్లో 6 టీమ్స్ ఉంటాయి. హైదరాబాద్ హాక్స్, రంగారెడ్డి రైనోస్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, నిజామాబాద్ నవాబ్స్, మహబూబ్ నగర్ బుల్స్. ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ప్లేయర్స్ ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరికీ ప్రొఫెషనల్గా సెలక్షన్ ట్రయల్స్ పెట్టి, ఒక ఎక్స్పర్ట్స్ సెలక్షన్ టీంని పెట్టి ఈ 6 టీమ్స్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, అక్కడి నుంచి వచ్చేటువంటి ప్లేయర్లకు కూడా దీంట్లో ప్రత్యేకంగా స్థానం కల్పించే ప్రయత్నం చేశాం బేస్డ్ ఆన్ ద టాలెంట్. సో ఈ 6 టీమ్స్ కూడా అండర్ 19 ఉండే వాళ్ళనే దీంట్లో తీసుకున్నాం, భవిష్యత్తుకి వాళ్ళందరూ మంచి ప్లేయర్లు తయారు కావడం కోసం. సో ఈ 6 టీమ్స్ అనేటివి ఈ ప్రో సీజన్, ప్రీ సీజన్ లీగ్ ఆడతాయి. ఆ తర్వాత మళ్ళీ 3 భాగాలుగా మళ్ళీ దీన్ని విభజిస్తాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదర్ లీగ్ 1, లీగ్ 2, లీగ్ 3 అవి జరుగుతాయి. సో దాంట్లో ఈ టీమ్స్ని కొన్ని కార్పొరేట్స్ కానీ, కొంతమంది స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్స్ దే హావ్ కమ్ ఫార్వర్డ్ టు ఓన్ దీస్ టీమ్స్. దాని ద్వారా ప్లేయర్స్కి మంచి అవకాశం ఇచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. దాన్ని వాళ్ళ మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేసినాం. అదే సందర్భంగా ఈ మధ్యలో మాల్దీవ్స్లోని మాలేలో జరిగినటువంటి అండర్ 16 గర్ల్స్, అండర్ 16 గర్ల్స్ క్వాలిఫైర్స్ ఏది జరిగిందో, సాబా ఛాంపియన్షిప్ అంటారు. భారతదేశానికి మన దగ్గర నుంచి, తెలంగాణ నుంచి నేహా బిరుదవోలు, సాన్వి కోల్హిశెట్టి, విహారెడ్డి, ఈ 3 ప్లేయర్సు తొలిసారిగా తెలంగాణ నుంచి 3 గర్ల్స్ ఒకటేసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళను కూడా అభినందించడానికి కోసం కూడా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళ కండక్ట్ చేసినాం. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక మంది ప్లేయర్లు ఇవాళ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. వాళ్ళందరినీ కూడా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం కోసం తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ కృషి చేస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, హైదరాబాద్ నగరంలో కూడా బాస్కెట్బాల్ అనేది మీ అందరికీ తెలుసు, ఒక బాగా ప్రాచుర్యం పొందినటువంటి, క్రేజ్ ఉన్నటువంటి ఒక గేమ్. దాంట్లో ఇవాళ ఇండియన్ రైల్వేస్లో కానివ్వండి, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్లో కానివ్వండి, తర్వాత బ్యాంక్స్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, అనేక చోట్ల బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. తర్వాత విద్యా అవకాశాలు కూడా రావడానికి కోసం కూడా, భవిష్యత్తులో విదేశీ విద్యకు వెళ్ళడం కోసం కూడా ఈ యొక్క స్పోర్ట్, అంటే దీంట్లో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కానివ్వండి, అచీవ్మెంట్స్ పనికొస్తాయి. సో ఈ 3 అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో, విహా కానివ్వండి, సాన్వి కానివ్వండి, నేహ కానివ్వండి, మనం సపోర్ట్